ముందు గోల్డెన్ లెగ్ అన్నారు, తర్వాత నేషన్ క్రష్ అన్నారు, ప్రస్తుతం కలెక్షన్ క్వీన్ అంటున్నారు, త్వరలో మాత్రం లేడీ విలన్ అంటారు. ఇంతకీ ఎవరు గురించి ఇంత ఇంట్రడక్షన్ అనుకుంటున్నారా? ఇంకెవరు, రష్మిక గురించే. ఒక నటిగా ఎంత వీలైతే అంత కొత్తదనం కోసం ప్రయత్నిస్తోంది రష్మిక. మళ్ళీ పుష్ప కాంబినేషన్ రిపీట్ అవుతోంది. కాకపోతే పుష్ప 3 కోసం కాదు, మరో చిత్రం కోసం. పైగా అల్లు అర్జున్ నటిస్తున్న కొత్త చిత్రంలోనే పుష్ప కాంబో రిపీట్ అవుతోంది. మొన్నేగా 2 చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ లో కలిసి నటించారు. ఇంతలోనే మళ్ళీ ఎందుకు సినిమా చేస్తున్నారు అంటే అదో పెద్ద స్టోరీ అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ప్రస్తుతం ముంబైలో అల్లు అర్జున్ కొత్త చిత్రం చిత్రీకరణ జరుగుతోంది. దర్శకుడు అట్లీ భారీ సెట్ వేసి హీరోయిన్ రష్మికపై కొన్ని సీన్స్ చిత్రీకరిస్తున్నాడు. అయితే అల్లు అర్జున్ కొత్త చిత్రంలో రష్మిక హీరోయిన్ క్యారెక్టర్ చేయడం లేదట, లేడీ విలన్ రోల్ చేస్తోందట. ఇప్పుడు కొత్త చిత్రం కోసం మాత్రమే కాదు, మరోసారి అల్లు అర్జున్ రష్మిక కాంబినేషన్ రిపీట్ కానుంది. కాకపోతే కొత్త చిత్రంలో మాత్రం హీరో హీరోయిన్స్ గా నటిస్తారు. ఫ్యాన్స్ కోరుకున్న విధంగా కనిపిస్తారు. అందుకోసం అభిమానులు మరో 2 ఏళ్లు వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే 2028 తర్వాతే పుష్ప 3 పట్టాలెక్కుతుంది. మరోసారి పుష్పరాజ్, శ్రీవల్లి కలిసి కనిపిస్తారు.